రాజుని ఇలా రాణిని కలిపింది కదా సిరి వెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో పేరు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కొలుకు నొలుకు చెలి మొదటి కళ. ఏం చేసినా సరే నే మేనల్లుడికి బెయిల్ తీసుకురావాలి. లాయర్ కూడా రావద్దున్నాడు కదక్క. అసలు వాడు ఆ రోజు మనం చెప్పినట్టు చేసుంటే ఈ రోజు విషయం వేరేలా ఉండేది. ఆ రామరాజు గారిని దెబ్బ కొట్టడానికి వాడి కూతుర్ని పెళ్లిపేటల మీదకి తీసుకురారా, వాడు కుమిలి కుమిలి చస్తాడని వీడికి చెప్తే ప్రేమిస్తున్నాను అని ఆ అమూల్య మెళ్ళో తాళి వేసుకొచ్చి మన ప్లాన్ అంతా రివర్స్ చేశాడు. ఓహో, ఇదంతా మీ ప్లాన్ అన్నమాట. మీ కక్షలకి మీ పగలకి నా కొడుకును బలి చేసేసారన్నమాట. ఏంటి నోరు లేస్తుంది? నోరు లేవటమే కాదు, నా కొడుకు ఇంటికి రాలేదంటే ఇంకా చాలా జరుగుతాయి. ఓ పక్క వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలని మేము ఆలోచిస్తుంటే మధ్యలో నీ గొడవేంటే? నా కొడుకు కోసం నేను పడ్డ ఆరాటం మీకు గొడవలా కనిపిస్తుందా? అవునులేండి, తెల్లారు లెగిస్తే గొడవలు పడే మీకు అంతకన్నా ఇంకేమనిపిస్తుంది? చూడు రేవతి, అనవసరంగా గొడవ పెద్ద చేకో. వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలని మేము మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఆలోచించేదేంటి? పోలీస్ స్టేషన్ లో చెప్పారు కదా ఆ రామరాజుతో రాజీ పడితే వదిలేస్తామని. అంటే మమ్మల్ని వెళ్ళి ఆ రామరాజు గడి ముందు తల దించుకుని మా అబ్బాయిని పిడిపించు అని అడుక్కోమంటావా? అది జన్మలో జరగదు. మరి నా కొడుకు ఎలా బయటకు వస్తాడు? నీ కూతురంటే నీకు ప్రాణం కదా, నువ్వు అడిగితే నీ కోసం ఏమైనా చేస్తుంది కదా. వెళ్ళి నీ కూతురు ప్రేమను అడుగు, అది తలుచుకుంటే ఈ పని చేయగలదు. వెళ్ళు. అడుక్కుంటాను, నా కొడుకు కోసం నా కూతుర్ని నేనే వెళ్ళి అడుక్కుంటాను. అవసరమైతే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను. రోజు రోజుకి దిగజారిపోతున్నాం. కంచంలో దోసేసి చట్నీ వేసా నీకో ముక్క, ఆవిడ గారు నాకో ముక్క, నీకో ముక్క నాకో ముక్క. ఈ పేవలకి ఏం తక్కువ లేదు. మన ప్రేమ కథ మినపప్పులో కలిపిన ఇడ్లీ రవ్వలాగా చరిత్రలో నిలిచిపోతుంది భాగ్యం. నీకో ముక్క నాకో ముక్క. ఒళ్ళంతా నొప్పులు, ఆ చెట్టు దెయ్యాలు నన్ను పట్టుకుని పీడించేస్తున్నాయి. ఈ విషయం అర్జెంటుగా మా అమ్మకి చెప్పాలి. అబ్బా అమ్మా. ఫోన్ 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 ఫోన్. ఏంటమ్మడో అక్కడంతా కుశలమేనా? ఉభయ కుశలోపరని చెప్పు భాగ్యం. ముందు స్పీకర్ పెట్టు, స్పీకర్ పెట్టు. మీ నానేదో అంటున్నాడు, అదే నువ్వే. అమ్మో, ఇంకొక పాలు కుశలమేనా అని అడిగితే పూల గుడ్డ తెచ్చి మీ ఇద్దరు నెత్తి మీద కొడతాను. అదేంటి అమ్మడో ఏం జరిగింది? అడుగు, ఇప్పుడు ఇప్పుడు అడుగు. అంతా అయిపోయాక ఏమైంది అని ఇప్పుడు అడుగు. నా జీవితం నాశనం అయిపోయింది, పాత సీరులాగా సిరిగిపోతుంది. అయ్యో, మీరే 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 మొత్తం మొత్తం మీరే చేశారు. ఆట మాట్లాడుతున్నావేంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. ఇంకా ఇంకా ఏం జరగ, నా గొప్ప నర్మద గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. దానికి మొత్తం తెలిసిపోయింది.
బాబోయ్, ఇదంతా మీ పనా? తెలిసిపోయిందా? ఈ వాయిస్ రికార్డింగ్ ని అడ్డు పెట్టుకుని నీకు చుక్కలు చూపించడం మామూలుగా ఉంటుంది. ఏటే అమ్మడా, నువ్వు చెప్పేదంతా నిజమా? ఒళ్ళు ఒళ్ళు హూనమయ్యేలా వాయించారు మొర్రు అంటే నిజమా అంటే బిడ్డ? నాతో వాళ్ళు సెడుగుడు ఆడుకున్నారు. నా సంసారానికి డెడ్ లైన్ గీసేశారు. ఏదో ఒకటి చేసి నన్ను పక్కదాని నుంచి ఆ పొట్టిదాని చేతుల్లోంచి కాపాడమ్మా. ఏ క్షణం వాళ్ళ ఇంట్లో అందరి ముందు ఆ వాయిస్ రికార్డ్ ఓపెన్ చేసేస్తారో, ఏ క్షణం నా మొగుడు నన్ను ఇంట్లోంచి గెంటెత్తాడో అని నా చిట్టి గుండె టెన్షన్ తో దడదడ కొట్టేసుకుంటుంది. అబ్బా ఆగవే, నువ్వు కంగారు పడి నన్ను కంగారెట్టుకో. నన్ను కొంచెం ఆలోచించుకొని ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. ఈలోగా నన్ను తట్టపుట్ట సర్ది పంపించేస్తారు. అప్పుడు ఇద్దరం కలిసి అష్టచెమ్మ ఆడుతూ తీరిగ్గా ఆలోచిద్దాం. చూడమ్మడో, నా అనుభవంతో చెప్తున్నాను విను. ఆధారం చేతిలో ఉన్న ఆ నర్మదా ప్రేమ అందరి ముందు పెట్టకుండా నీతో ఆడుకుంటున్నారంటే ఇంకేదో పెద్ద ప్లాన్ వేసే ఉంటారు. వాళ్ళు బయట పెట్టేలోగా కంగారు పడి నువ్వే బయటపడిపోకు. వాళ్ళిద్దరు ఆడించినట్టు ఆడి వాళ్ళని సద్దు మనచడానికి చూడు. మిగతాది తర్వాత చూద్దాం. నువ్వు కంగారు అడకో, నేనున్నాను కదా. ఇక్కడ నర్మదా ప్రేమ ఎప్పుడు నా బండారం బయటెట్టేస్తారు, నా మొగుడికి తెలిస్తే ఏం చేస్తాడో అని నేను హడలు సత్తుంటే కంగారు పడుకో, నేనున్నాను అంటా వింటే బుర్ర లేకుండాని. అలా కాదే అమ్మడో. నా సావేదో నీ సత్తాలే పడిపిడ. అమ్మడో అమ్మడో, వల్లి ఏంటి మేడం గారు రుసరుసలాడిపోతున్నారు? ఏమైంది? అబ్బే ఏం లేదు బా, ఏం లేదు. కూరలో కారం ఎక్కువైంది. అత్తయ్య మావయ్య ఏమైనా అనుకుంటారేమో అని అమ్మకు చెప్తున్నాను అంతే. మరింత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావు వల్లి? ఇంత చిన్న విషయానికి కూడా కంగారు పడిపోవాలా? నేనున్నాగా అన్ని చూసుకోవడానికి. నువ్వున్నావనేరా బాబు నా భయం. నిజం తెలిస్తే ఏం చేస్తావో ఏటో అని. నేనున్న పరిస్థితి ఏంటి, ఈ రొమాన్స్ ఏంటి, చిన్న దరిద్రం. బా బయట అందరు చూస్తున్నారు, బాగదు. ఎవరు లేరులే వల్లి. అదిగో మాయ గారు. ఎక్కడ ఎక్కడ? ఏ ఆట పట్టిస్తున్నావు కదా దొంగ. బతుకేంట్రా భగవంతుడా, ఇలా అయిపోయింది. ఏమైంది? ఏదో ఆనందంలో పైకి లేపేద్దాం అనుకున్నాను కానీ అమ్మో, చూడడానికి స్లిమ్ గానే ఉన్నావు అక్క, కానీ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావేంటి? పోనీ నేను ఎత్తుకొని గాల్లో తిప్పనా? ముందు ఈ చిరునవ్వుకి వెనక దాగున్న సంగతి ఏంటో చెప్పు. రాత్రి నా మీద బెడ్షీట్ కప్పాడక్క. అంటే కొంచెం మారినట్టేనంటావా? నా మీద కోపం తగ్గుతుందంటావా? ఛాన్సే లేదు. అదేంటక్క అంత మాట అనేసావు? నీలాంటి ముద్దుల చెల్లాయిని తన మొగుడు దూరం పెట్టే ఛాన్సే లేదు. త్వరలోనే అర్థం చేసుకుంటాడు అంటున్నా. థ్యాంక్స్ అక్క. అమ్మ ప్రేమ, ఈ సైకో అక్క చెల్లెలు ఎక్కడున్నారో, ఏం ప్లాన్స్ చేస్తున్నారు? అమ్మా అమ్మ నర్మదా ప్రేమ, వరలో సిక్కిన సొరసేపల్లాగా భలే భలే దొరికారే. నాకు 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 టార్చర్ చూపిస్తారా? మీ తాట తీస్తా ఉండండి. రోజంతా సువాసన ఎక్కడి నుంచి వస్తుంది చూస్తాను. ఇవైతే అదే రండి రండి. ఏంటే ఎక్కడికి? వచ్చి చూడండి అత్తయ్య. అయ్యో
విద్య లాంటి మన ఇంట్లో ఉంటూ ఆ శాఖని డాకిని దెయ్యాలు ఎలా రాక్షసులతో చేతులు కలుపుతున్నారు చూడండి. రండి, వాళ్ళిద్దరిని పోరికి వదలకండి అత్తయ్య. రండి. ఏయ్, అదేంటో అత్తయ్య, నన్ను కొట్టారు. కొట్టాలా చంపాలా? వాళ్ళెవరు? నా శత్రువులు. వాళ్ళు ఎలా పోతే నాకేంటే? చూడమని నన్ను పిలుస్తావా? అమాయకురాలా, పోవే అవతలికి. దాడు కావలిపోయింది. ఆ భీమా నర్మదని శత్రువులు అంటుంది, నా చెప్పులు పగలగొట్టేస్తుంది. ఏటో అత్తయ్య ఈ మధ్య అస్సలు అర్థం కావట్లేదు. ప్రేమ, ప్లీజ్ అమ్మా. ఈ టైంలో నువ్వు తప్ప ఇంకెవరు హెల్ప్ చేయలేరు. ఈ ఒక్కసారికి హెల్ప్ చేయమ్మా. అమ్మా, నువ్వు ఇంకో 100 సార్లు అడిగినా ఈ విషయంలో నాదొకటే సమాధానం. నేనేం చేయలేను. ఒకవేళ చేయగలిగినా చెయ్యను కూడా. నీకు ఒక కూతురు ఉంది కదమ్మా. నీ కొడుకు ఇంకొకరు కూతురు జీవితం నాశనం చేయాలని చూశాడు. అలాంటి వాడిని క్షమించమని ఎలా అడుగుతున్నావమ్మా? అమూల్యకి న్యాయం జరగాలి. వాడు చేసిన నేరానికి శిక్ష పడాల్సిందే. ఏంటండి ఇది? తప్పు చేసింది మీ మేనల్లుడు. మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఏంటే? వాడు చేసిన నేరానికి శిక్ష పడాలా? అంటే నీ కంటికి పుట్టిల్లు నేరస్తుల కొంపలాగా, ఆ రామరాజు గడిల్లు పుణ్యాత్ముల కొంపలాగా కనిపిస్తోందా? తోడు పుట్టిన అన్నయ్య జైల్లో ఉంటే రవంతైనా బాధ కూడా లేకుండా నీతులు చెప్తున్నావా? నీతులు. నా చెల్లెల్ని ఆ రామరాజుగాడు మాయ చేసినట్టు నీ కూడా వాడి కొడుకేదో మత్తు పెట్టేశాడే. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. వావ్, సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్. నాటకం అదిరిపోయింది. ఏంటి పొద్దున్నే భద్రావతి డ్రామా కంపెనీ మా ఇంటి ముందు ఓపెన్ చేశారు? తీయండి తీయండి, దుకాణం సర్దేయండి ముందు. రే ధీరజ్, నా మేనల్లుణ్ణి అరెస్ట్ చేయించి నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నారా నువ్వు నీ బాబు? ఎగరండ్రా, ఎంత ఎగురుతారో ఎగరండి. వాణ్ణి బయటికి తీసుకొచ్చాక చెప్తాన్రా ఈ భద్రావతి అంటే ఏంటో. ఇప్పుడు ఎలా? నాకు భయం వేస్తుంది. ఇదిగో కాళ్ళు చేతులు చూడండి ఎలా ఉడికిపోతున్నాయి. ముందు దమ్ముంటే వాడిని బయటికి తీసుకురా, అప్పుడు చూద్దాం. అది నీ వల్ల కాని పని, చేత కాని పని. అనవసరమైన శబ్దాలు చేయకు. రేయ్, నీకు పొగరు బాగా ఎక్కువైందిరా. ఏదో ఒక రోజు మొత్తం అణిచేస్తా. నువ్వు అణి చేస్తే అణిగిపోవడానికి, పిసిగేస్తే నలిగిపోవడానికి నీ ఇంట్లో కుక్కను అనుకున్నావా, లేదా నీ ఇంటి ముందు మొక్కను అనుకున్నావా? కొడక తొక్కి పడేస్తా. ఇలాంటి డైలాగులు నేను చాలా చెప్తాను రా, కానీ పనితనం చేతల్లో ఉండాలిరా. అది చేతకాకే కదా దొంగదారుల్లో రాజీకి ప్రయత్నిస్తున్నారు. ఇదిగో భద్ర, ఈ అడ్డదారులన్నీ ఎందుకు? డైరెక్ట్గా నాతో మాట్లాడు. నీకేం కావాలి? నా మేనల్లుడు బయటికి రావాలి. 10 నిమిషాలు తీసుకొచ్చి నీ ముందు నిలబెడతా.
దానికోసం నువ్వేం చేయగలవు? ఏదైనా చేస్తా. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాన్రా. మాటల్లో ఆ పౌరుషాన్ని అలాగే నిలబెట్టు. నానా, 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 చిన్నడా ఏంట్రా? ధీరజ్ ఏంట్రా? అమ్మా నువ్వు ఉండమ్మా. నానా ఇలా రండి. మా నాన్న కాళ్ళు కడిగి ఆయన కాళ్ళు పట్టుకొని చేసిన తప్పులన్నిటికీ నువ్వు నీ తమ్ముడు క్షమాపణ అడగండి. మా నాన్న మిమ్మల్ని క్షమిస్తే 10 నిమిషాల్లో ఆ విశ్వగాడు ఇక్కడ ఉంటాడు. ఏదైనా చేస్తా అన్నావుగా, చెయ్యి భద్రావతి. రేయ్ నిన్ను నిజంగా కడిగేసేలా ఉందాటి. ఏంట్రా పోగుతున్నావు? మీ నాన్న కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి జల్లుకుంటే 10 నిమిషాల్లో విశ్వగాడిని జైలు నుంచి విడిపిస్తావా? తల తెగినా పర్వాలేదు గాని ఈ రామరాజు గాడి ముందు మాత్రం తల దించే ప్రసక్తే లేదు. అవసరమైతే నా ఆస్తంతా అమ్మైనా సరే నా మేనల్లుణ్ణి బయటికి తీసుకొస్తాను. రే రామరాజు, నీ కొడుకుని రెచ్చగొట్టి మా ఇంటి మీదకే వదులుతున్నావు కదా? గుర్తు పెట్టుకో, నిన్ను మాత్రం జైలుకి పంపించకుండా వదిలిపెట్టనురా. ఏ భద్రావతి, నేను ఒంటరిగా నా ఇంటి ముందు నిల్చుంటేనే నాకు ఎదురు రాలేక వెనక నుంచి పొడిచే రకాలే మీరు. ఇన్నేళ్లు నా కుటుంబానికి ముందు నేనున్నాను, ఇప్పుడు నా ముందు నా కొడుకులున్నారు. మీరు నా పంచ మీద అంచు కూడా పీకలేరు. ఉండే దించుతానురా, దించుతాను. మీ బాబు కొడుకుల పలుపు దించుతాను. రేసనా రారా. మీ బాబు కొడుకుల పలుపు దించుతాను. రేసనా రారా. ఉజమా పదరి లోపలికి.
ఈ రెండు కుటుంబాల మధ్య మారణ కష్టం ఎప్పటికీ చల్లారదు ప్రేమ. తర్వాతి తరాలకు కూడా వ్యాపించేస్తుంది. పద.